శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో బోరున బొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో మినపరాశివలే నల్లనివాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతుల కూడి మధుగ్రోలినవాడు ప్రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదికే మారుతి ఆశతో అందుక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి పాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గొట్టె చెంగున జుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాచున పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో దూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని ప్రతికేలి సలిపి సోలిన రమణుల ఎందరెందరినో పొడగాంచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడ సీతయుండగా వారల జోడ
వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగా వివేకము వీడక సీతను వెదకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగాగుని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రత్సవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన దావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నేకిష్కిందకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రా